ఇప్పుడు ఒక విచిత్రం కళ్యాణ భారతీయ జనతా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు లీడర్ అవుతారని చెప్పలేము. ఒక సాధారణమైన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి చేసే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీలో ఉంటాయి. ఎవరవుతారో చెప్పని కదా. అంటే ఒకటి విఠల్ గారైనా దిలీప్ రెడ్డి గారైనా బీజేపీలో జనరల్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకుంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి పెద్ద పీట వేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సెకండ్ కేటగిరీ లానే ఆ పార్టీలో ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఆయన ఏం బీజేపీ కాదా, పశ్చిమ బెంగాల్లో కూడా సువేంద్ర అధికారి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏం బీజేపీ కాదు. ఆయన అంటే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం వదిలేస్తే ఒక రకంగా పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ సిద్ధాంతం కట్టుబడి నాయకులు అంటే మారాలి, వాళ్ళు సిద్ధాంతం మార్చుకోవాల్సి వస్తుంది కదా. రైట్ లోకి రావాలి. ఈటల రాజేందర్ గారు, ఈటల రాజేందర్ మనందరికీ తెలుసు, ఈటల రాజేందర్ మనందరికీ తెలుసు. విద్యార్థి దశ నుంచి పీడిఎస్ లో పనిచేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ లో పనిచేసినావు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో వచ్చి పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడే కదా. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, హిందుత్వం ఒక్కటే కాదు కదా. ఇప్పుడు చాలా మంది కేవలం భారతీయ జనతా ఒక్క కోణంలో మాత్రమే చూస్తారు. అంత్యోదయ ఉద్యమం భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎస్, నేషన్ ఫస్ట్ పాటు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనేది సిద్ధాంతం. ఇవాళ దేశంలో ఇన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు మా అస్సాంలో ఎందుకు గెలవాలి? మేము ప్రభుత్వ వ్యతిరేకత ఓడిపోవాలి కదా. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే అది రిపీట్ థర్డ్ టైం, ఫోర్త్ టైం, హ్యాట్రిక్ పొందుతూనే ఉంటుంది తప్ప ఓటమి అనేది సహజంగా జరగదు. ఇవాళ బెంగాల్ మీరు చూడండి, భవిష్యత్తులో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. నెక్స్ట్ 20 years వరకు భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. భారతీయ జనతా అలానే అనుకున్నారు, కేసీఆర్ అలానే అనుకున్నారు, రేవంత్ రెడ్డి కూడా ఇంకా 10 ఏళ్ళని చెప్తున్నారు అనుకుంటారు సహజంగా. కానీ భారతీయ జనతా పార్టీకి భిన్నమైన పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు. అక్కడ ముఖ్యమంత్రి ఒక్కరే ముఖ్యం కాదు. కర్ణాటకలో జరిగింది, నేను సౌత్ లో కర్ణాటకలో జరిగింది, అక్కడ ఓడిపోయినాం. చాలా మెజారిటీ రాష్ట్రాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ, మీరు గుజరాత్కి వెళ్ళి చూసుకుంటే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏ రాష్ట్రం తీసుకుని ఒకసారి అధికారంలోకి వస్తే మరి కంటిన్యూ అవుతుంది తప్ప పోదు. ఇవాళ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి టార్గెట్ తెలంగాణ 100%. తెలంగాణలో మేము సరే అసెంబ్లీ విషయానికి వస్తే బలహీనంగా అనుకోవచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూసినాం కదా, 8 సీట్లు 57 నియోజకవర్గాలు. లోకల్ బాడీ అధికార పార్టీ, లోకల్ బాడీ రేవంత్ రెడ్డి గారు గెలిచినా అధికార పార్టీకి ఎవరు కూడా వాళ్ళు వేస్తారు. అది లోకల్ బాడీ అసలు ప్రామాణికం కాదు ఎన్నికలకు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో 57 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ సింగిల్ మెజార్టీకి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అది తెలంగాణలో ఈ ఎన్నికలు డెఫినెట్గా 100% బూస్టింగ్ ఇస్తాయి. తెలంగాణలో బలపడడానికి ఇది ఒక మంచి వాతావరణం. రైట్. దిలీప్ రెడ్డి గారు, నిజంగా ఈ ఎన్నికల్ని తెలంగాణకు అన్వయించుకుంటే ఖచ్చితంగా టార్గెట్ తెలంగాణ ఉంటుంది బీజేపీది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది. అవకాశం ఉందంటారా? ఎందుకంటే సువేందు అధికారి రూపంలో ఒక బలమైన నాయకుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు కాబట్టి అలాంటి రిజల్ట్ వస్తుంది. అస్సాంలో కూడా అంతే. హిమంత్ బిశ్వ శర్మ